ప్రియమైన సోఫియా జోసెఫ్ యూట్యూబ్ మినిస్ట్రీస్ ప్రేక్షకులారా, ఈ పరిశుద్ధుల ఆదర్శ జీవితాలు దానిలో భాగంగా సాధు సుందర్ సింగ్ జీవితాన్ని టూకీగా మీకు తెలియజేస్తున్నాను. గత పాఠంలో సాధు సుందర్ సింగ్ని ఇంట్లో నుంచి వెలివేయటం, ఆయన మతంతో తెగదెంపులు చేసుకోవటానికి తన పొడవైన జుట్టుని కత్తిరించుకోవటం, ఇక లాభం లేదని చెప్పేసి అన్ని ప్రయత్నాలు అయిపోయినాక సుందర్ని బయటికి తోలివేయటం, ఆ రాత్రిపూట ఎటు వెళ్ళలేక దిక్కు తోచని స్థితిలో ఆ రాత్రి అంతా చెట్టు కిందే ఉండి పడుకోవటం, ఆలోచించడం, ఇవన్నీ కూడా గత పాఠంలో మనం తెలుసుకున్నాం. మరి ఇక ఈ పాఠంలో తెల్లవారిపోయిన తర్వాత ఇక సుందర్ సింగ్ ఎటు వెళ్ళాలి, ఏం చేయాలి, ఎక్కడ తనకు ఆశ్రయం దొరుకుతుంది, ఇంట్లో వాళ్ళు రానివ్వరు, కులస్తులు రానివ్వరు, తర్వాత ఆ ప్రక్కన ఉన్నటువంటి మరి పాకి వారు వాళ్ళు బెదిరిపోతారు, నేను వెళితే వాళ్ళు కలుపుకోలేరు, ఇప్పుడు నేను ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసి ఆలోచిస్తూ ఇక సుందర్ తండ్రి అయిన దేవునిచే ఆ తర్వాత ఏం జరిగిందా అంటే సుందర్ సింగ్కి విషాహారం పెడతారు. పొద్దున్నే వదిన వచ్చి ఏం చేస్తుంది అంటే చెట్టు కింద ఉన్నటువంటి సుందరికి అన్నాన్ని పంపిస్తే అప్పటికే ఆకలితో నకలుగా మారిపోతున్నటువంటి సుందర్ మంచి ఆకలితో ఉన్నాడేమో, తినేద్దామా, ఇంటికి వెళ్దామా ఏంటని చెప్పేసి సతమతం ఆడుకుని, సరే మా వదినకి నా మీద ఏమైనా ప్రేమ కలిగిందేమో అని చెప్పేసి అక్కడి నుంచి చూసి ఆహారాన్ని భుజిస్తాడు. దానిలో విషం కలిపారు. ఈ సుందరికి లాభం లేదు, మన పరువు తీసేస్తున్నాడు, కుటుంబం పరువు తీసేస్తున్నాడు, మతం యొక్క పరువు తీసేస్తున్నాడు అని చెప్పేసి విషాహారం కలిపి పెడతారు. పెడితే సుందరికి తెలియదు, బాబు తినేస్తాడు. తిన్న తర్వాత ఇక ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఆలోచిస్తున్నాడు కదా. ఇక అప్పుడు సిరంపూర్లో ఉన్నటువంటి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సిరంపూరే తనకు ఆశ్రయం ఇస్తుంది అని చెప్పి ఆలోచించి అక్కడికి బయలుదేరి వెళ్తాడు. బయలుదేరే ముందు మార్గ మధ్యం అతనికి అస్వస్థత ఏర్పడుతుంది. కడుపంతా తిప్పేయటం, వాంతులు, విరోచనాలు ఇవన్నీ కూడా అయిపోయి దేవుని ప్రార్థన చేసుకుంటూ అక్కడికి వెళ్ళేసరికి పాపం అక్కడ క్రైస్తవ మిషనరీలు సుందర్ని హక్కున చేర్చుకొని మరి ఒక ప్రైవేటు డాక్టర్ని పిలిపిస్తారు. ప్రైవేటు వైద్యుడిని పిలిపిస్తే ప్రైవేటు వైద్యుడు చూసి, బ్రతకడండి ఈయన, ఎట్టి పరిస్థితుల్లో కూడా బ్రతకడు, మొత్తం విషం పాగేసేసింది, విషాహారం తిన్నాడు, నా వల్ల కాదు, నేనేం చేయలేను అని చేతులు ఎత్తేసి ఆ ప్రైవేటు డాక్టర్ వెళ్ళిపోతాడు. వైద్యులు వికటిస్తారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వైద్యుల వల్ల కాదు. ఇక రాత్రి క్రీస్తు ప్రభు ప్రార్థన చేసుకోవటం వల్ల అతను మరి తండ్రి అయిన దేవుని చేత స్వస్థత పొందిన తర్వాత క్రైస్తవ మిషనరీలు సుందర్ని సిక్కు తీవ్రవాదుల చేతిలో పడుకోకుండా రాంపూర్కి ఎంతో దూర ప్రాంతంలో సుందర్ని జాగ్రత్తగా చూసుకునే చోటుకు పంపించుకోవాలనుకున్నారు. అమ్మాయ, సుందర్కి విషాహారం పెట్టారా, సుందర్ని చంపేస్తారు, అయితే బ్రతుకుని ఎక్కడ పంపిరా. కాబట్టి సుందర్ని మనం కాపాడుకోవాలి, సిక్కులు బారిన పడుకోకుండా మనం చూడాలని చెప్పేసి తర్వాత సిక్కు తీవ్రవాదుల యొక్క చేతిలో పడకుండా ఆ రాంపూర్కి చాలా దూరంగా ఉన్న ప్రాంతంలో సుందర్ని జాగ్రత్తగా చూసుకునే చోటికి పంపించాలనుకున్నారు. చివరికి సబాతకు పంపిస్తే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చారు. సబాత్ అంటే సెమినారికి. అక్కడ చాలామంది మరి తర్ఫీదు పొందుతూ ఉంటారు, దైవ సేవకులు, సెమినారు లేదా సబాత్ అని అంటారన్నమాట.
నిరంతరము నిష్టలతో ఉంటూ జీవిస్తూ క్రీస్తు ప్రభువుని ఆరాధిస్తూ ఆహార నియమాలు పాటిస్తూ ఇవన్నీ కూడా చేసేటువంటి దాన్ని సెమినార్ లేకపోతే సబాత్ అంటారన్నమాట. సిమ్లా నగరానికి 20 మైళ్ళ దూరంలో ఉన్న ఓ చిన్న పట్టణం సబాత్. అమెరికన్ ప్రెస్బిటరీ మిషన్ వారు కుష్టు రోగుల చికిత్స కోసం అక్కడ ఆసుపత్రిని స్థాపించారు. అక్కడ ఇల్లు అమెరికా వాళ్ళు ఏం చేశారంటే ఈ మిషనరీ వారు కుష్టు రోగులను బాగు చేయడానికి ఒక చిన్న హాస్పిటల్ని కట్టించారు. ఆ ఆసుపత్రిలో పనిచేసే వారి మధ్యనే సుందరకు స్థలం చూపవచ్చు అనుకున్నారు. ఇక హాస్పిటల్లోనే ఉంచడం మంచిది, అక్కడ ఎవరు రారు. వస్తే వాళ్ళకి భయం కదా, కుష్ఠరోగం ఎక్కడ మాకు అంటుకుంటుందో అని చెప్పేసి. సుందర స్వస్థత పొందాడు కాబట్టి, అంతా క్రైస్తవ బిడ్డలు కాబట్టి అక్కడ ఏ భయం లేదు. అక్కడ ఒక చిన్న రూమ్ ఇచ్చి అక్కడే కాపాడాలనుకున్నారు. ఇప్పటికే సుందర వృత్తాంతం ఎందరికో తెలిసిపోతుంది. మిషనరీలు అతని గురించి ప్రత్యేకమైన శ్రద్ధ వహించారు. తానేం చేయాలో తనంత తానుగా నిర్ణయించుకునేగలిగే ఆ 16 ఏళ్ల వయసు వరకు సుందరిని అక్కడే ఉంచాలనుకున్నారు. మైనార్టీ తీరే వరకు. సుందర విషయం అందరికీ తెలిసిపోయింది. సిక్కులు కురవాడంట, 16 సంవత్సరాలంట. ఇలా ఇంట్లో ఎదురుకిచ్చి క్రైస్తవ మిషనరీగా మారాలని, క్రైస్తవుడు కావాలని, క్రీస్తు ప్రభు దర్శనం పొంది ఇక్కడికి వచ్చాడంట అని చెప్పేసి ఆయన ఏదో భక్తి శ్రద్ధలు కలిగి చాలా శ్రద్ధగా అక్కడ ఉన్న పరివారు, మిషనరీస్, సిస్టర్స్ ఏమి, ఫాదర్స్ ఏమి, పాద్రి గారులు ఏమి, వీళ్ళందరూ చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. అయితే ఈ బాప్తిస్మం ఇవ్వడానికి మైనార్టీ తీరాలి. భారత ప్రభుత్వ చట్టం ప్రకారం మనం ఏ పని చేయాలన్నా కూడా మైనార్టీ తీరాల్సిందే. మైనార్టీ అంటే 16 సంవత్సరాల వయసు దాటిన తర్వాత తన మానసికంగా తన సొంత నిర్ణయం చేసుకునేటువంటి ఆలోచన అనేది సైన్స్ ప్రకారం మెదడుకి కలుగుతుంది. ఇది మంచి, ఇది చెడు, తన నిర్ణయం తను తీసుకుంటాడు అన్నమాట. అందుకని మైనార్టీ తీరిన వాడు ప్రేమ పెళ్లిని చేసుకున్నా ప్రభుత్వం పట్టించుకోదు. పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టినా ప్రభుత్వం పట్టించుకోదు. వాళ్ళు ఏ పని చేసినా మైనార్టీ తీరిన తర్వాత నాకు ఆస్తి కావాలి అని కోర్టుకు వెళ్ళినా, పంపగల కావాలని ఏది అడిగినా కానీ ప్రభుత్వం సిద్ధపాటుతో ఉంటుంది. వాళ్ళకి ఏమి ఆటంకం చెప్పదు. అందుకని ఈ బాప్తిస్మం విషయంలో మత మార్పిడి మార్చేశారు అని అంటే మళ్ళీ కేసులు పెట్టే ప్రమాదం ఉంటుంది. కాబట్టి సుందరికి మైనార్టీ తీరేంత వరకు ఆ బాప్తిస్మం అనేది లేకోకుండా ఆ క్రీస్తు ప్రభు బైబిల్ మీద, మరి దాని మీద, జీవితం మీద తర్పీదు శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. తానేం చేయాలో తనంతటా తానుగా నిర్ణయించుకోగలిగే ఆ 16 ఏళ్ల వయసు వరకు సుందరిని అక్కడే ఉంచాలనుకున్నారు. సలహాలు ఇవ్వడం, కొన్ని నియమాలకు లోబడి రాబోయే దినాల్లో సహాయం అందించడం జరుగుతుంది. కానీ తుది నిర్ణయము సుందరిదే. అన్ని సహాయాలు చేస్తారు. బైబిల్లో ఏమైనా తెలియబుద్ధి తెలియజేస్తారు. తన జీవితం, పెండ్లు అంటే ఏంటి, వివాహం ఏంటి, ఈ సాధువుగా జీవించడం అంటే ఏమిటి, మరి పెండ్లు చేసుకోకుండా జీవిస్తే ఎన్ని కష్టాలు వస్తాయి, పెండ్లు అయితే పరిస్థితి, వీటన్నిటి మీద ఒక అవగాహన, తర్వాత ఆయా భాషలు అవన్నీ కూడా నేర్పించి పూర్తిగా తర్పీదు ఇస్తారు. కానీ లాస్ట్ మినిట్లో ఆఖరి నిర్ణయం మాత్రం తనకే వదిలేస్తారు. సుందరదే. అయితే అతనికి 16 ఏళ్ళు నిండే వరకు అతని భవిష్యత్తును నిర్ణయించి ఎలాంటి చర్య తీసుకునే లేదు. ఆ 16 సంవత్సరాలు నిండే వరకు కూడా తన భవిష్యత్తును నిర్ణయించుకునేటువంటి అధికారం ఎవరో తీసుకోరా, సుందరకే వదిలిపెట్టారు. కాబట్టి సుందరిని సమాధికి పంపారు. చివరికి అంతరంగంలో శాంతిని మాత్రమే కాక వెలుపల కూడా ప్రశాంతత అనుభవించాడు సుందర్. ఎప్పుడైతే సమాధికి సెమినారికి వెళ్ళడం, ఆ టైం టేబుల్ కానీ ప్రొద్దున్నే లేవడం, భగవంతుని క్రీస్తు ప్రభుని మరి ప్రార్థించుకోవటం, మరి ఇతరుల కోసం, దేశం కోసం, అందరి కోసం, మరి పాడి పంటల కోసం, పశువుల కోసం, సమస్త సృష్టి కోసం అక్కడ ప్రార్థన చేస్తారు, నేర్పిస్తారు ఎలా చేయాలి. గర్భిణీ స్త్రీల కోసం, చిన్నపిల్లల కోసం, మరి అంగవైకల్యం కలిగినటువంటి వారి కొరకు, తప్పిపోయిన వారి కొరకు, మరి వీళ్ళందరి కొరకు ప్రార్థన చేయటం నేర్పిస్తారు. అవన్నీ కూడా చాలా సంతోషాన్ని ఇచ్చాయి సుందరికి. ప్రశాంతత అనుభవిస్తున్నాడు సుందర్. తన ఇంటి పరిపాలనను, తన ఇంటి వారి వలనను, వారి తిరస్కారం వలన వచ్చిన ఒత్తిడికి దూరంగా, గట్టి క్రమశిక్షణతో నిర్వహించే స్కూలు వాతావరణానికి దూరంగాను ఉంటూ
మా మధ్యకి ఎందుకు వచ్చావని ప్రశ్నించకుండా సంతోషంగా తన పనులు తాను చేసుకునే వారి మధ్య తనకిష్టమైన రీతిగా సమయాన్ని గడిపే ఈ స్థలానికి వచ్చాడు. అంత స్వేచ్ఛ. నీదే కులం, ఏ జాతి, ఏ మతం, నువ్వు ఎందుకు వచ్చావు, ఎందుకు తోచారు, ఇవన్నీ కూడా ఏమి అడగరు. ప్రశాంతమైనటువంటి జీవితం, ప్రశాంతవరం కానీ మరి కఠోరమైనటువంటి నిర్ణయాలు ఇవేం కూడా ఉండదు. అలాంటి ప్రశాంతమైన వాతావరణంలో ప్రశాంతమైన జీవితాన్ని గడిపే స్థలానికి వచ్చాడు సుందర్. గత నెలలో తాను అనుభవించిన ఆందోళన నుండి విడుదల పొంది ఇక్కడున్న కొద్ది వారాలలో విశ్రాంతిని, నూతన ఉత్తేజాన్ని పొందాడు. పోయిన నెల అంతా కూడా ఏంటి సుందరికి అనేక బాధలు, హింసలు. నువ్వు క్రీస్తు ప్రభువును అంగీకరిస్తున్నావు, ఎందుకు బైబిల్ చదువుతున్నావు, మన మతం అది కాదు, మన గ్రంథు ప్రకారం మన నడవాలి, మన ఆచారం అది కాదు అని చెప్పేసి బంధువులు, చుట్టాలు అందరూ రకరకాలుగా మాటలతోనూ చేతలతోనూ హింసించారు. రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళి ఒప్పించాలని ప్రయత్నం చేశారు, వెలివేశారు. ఎవరిని మాట్లాడినవలా, మంచినీళ్ళు కూడా తాగనివలా, ఎవరెవరా. ఆఖరికి వీటితో మనకి పేడ వదిలించుకుందామని విషాహారం కూడా పెట్టారు. ఇవన్నీ పోయిన నెలలో, గత వారంలో జరిగింది. మరి వాటన్నిటి నుండి ఇక్కడికి వచ్చి చాలా ప్రశాంతమైన వాతావరణంలో ప్రశాంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నాడు సుందర్. గత నెలలో తన అనుభవించిన ఆందోళన నుండి, విడుదల నుండి ఇక్కడున్న కొద్ది వారాల్లో విశ్రాంతిని, నూతన ఉత్తేజాన్ని పొందాడు. చిన్నతనంలో వృద్ధ సాధువు దగ్గరకు తన తల్లి ప్రతిసారి తనను తీసుకొని పోతున్న దినాలలో ప్రశాంతంగా ఉన్న అడవులలో ఏకాంతముగా గడపాలని ఆశించేవాడు. తల్లి జీవించినంత కాలము తల్లి వెనకాలే. మరి తల్లితో పాటు తల్లి దైవభక్తురాలు, ఆధ్యాత్మిక చింతన కలది. తన కుమారుని కూడా ఆ రకంగానే పెంచాలనుకుని తాను సాధువుల దగ్గరికి, వాళ్ళ దగ్గరికి, అడవుల్లో సుదూర ప్రాంతాల్లో ఏకాంతంగా ఉన్న వారి దగ్గరికి సుందర్ని తీసుకెళ్ళి పరిచయం చేసి అక్కడ అలవాట్లు నేర్పుతూ ఉండేది. అలాంటి వాతావరణమే నాకు కావాలని చెప్పేసి సుందర్ ఆశించాడు. ఇప్పుడు తానున్న ఆసుపత్రి అచ్చటి ఫైన్ అడవుల ప్రక్కనే ఉండటంతో చిన్ననాటి కోరిక ఈడేరినట్లయింది సుందరికి. అక్కడ కూడా అప్పుడు వెళ్ళినటువంటి ప్రదేశం కూడా ఫైన్ వృక్షాలు పెద్దగా, ఎత్తుగా, ఏపుగా పెరిగినటువంటి అడవుల మధ్య ప్రశాంతంగా ఉంది. తన కోరిక నెరవేరినట్లయింది. ఆ అడవుల్లో తన ఇష్టానుసారంగా తిరుగుతూ బైబిల్ చదువుకునేవాడు. ఎక్కడ కావాలంటే అక్కడికి అడవులు వెళ్ళిపోయి బైబిల్ తీసుకుని ప్రశాంతంగా, ఒంటరిగా, చల్లని గాలిలో హాయిగా బైబిల్ చదువుకుంటూ ఉండేవాడు. అదృశ్యుడైన వాణిని లేదా అదృశ్యమైన దానిని చూడాలన్న ఆ సాధువులోనూ తన తల్లిలోనూ ఉండిన ఆ కోరిక తనలోనూ ఉన్నది. కానీ వారికి తనకు తేడా ఉన్నది. వారు వెనుకచుండిన శాంతిని తాను పొందాడు. వివేచన అనే తెరచాటున నుండి వారు ఎరగకుండానే అందుకొని చుండిన ఆ అదృశ్యుడైన వాణిని తాను చూశాడు. తాను ఆయనను తెలుసుకున్నాడు, కానీ మరింతగా తెలుసుకోవాలని కోరుకుంటున్నాడు. తల్లి జీవించిన కాలంలో తల్లి వెనకాల తిరుగుతూ అసలు దేవుడు ఎవరు, భగవంతుడు ఎవరు, కంటికి కనపడ్డేంటి, ఏ రూపంలో ఉన్నాడు, నిజమైన దేవుడు ఎవరు, అదృశ్యుడైనటువంటి ఆ భగవంతుడిని చూడాలి అని చెప్పేసి తల్లి అనుకునేది, కుమారుడు కూడా అనుకునేవాడు. కానీ ఎవరో కనపడేవాడు కాదు, తెలిసేవాడు కాదు. కానీ ఆ అనుభూతి సుందర్ పొందాడు. నిజమైన దేవుణ్ణి చూశాడు, నిజమైన రక్షణను చూశాడు, నిజమైన సాధన ఏంటో, మోక్ష భాగ్యం పొందే మార్గం ఏదో తెలుసుకున్నాడు. ప్రభువు చెప్పాడు కదా, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడనో పరలోక రాజ్యానికి వెళ్ళలేడు, చేరలేడని చెప్పేసి కరాఖండిగా మరి ఖచ్చితంగా చెప్పాడు ప్రభు. కాబట్టి అలాంటి ప్రభువుని, అలాంటి క్రీస్తు ప్రభువుని, అలాంటి దర్శనాన్ని పొందాడు సుందరు. ఇప్పుడు తను అనుకున్న కోరిక నెరవేరింది. తన జీవితంలో ప్రశాంతత ఉంది. ఏ అడవుల్లో తిరగాలనుకున్నాడు, ఎక్కడ ప్రశాంతత పొందాలనుకున్నాడు, ఏకాంతంగా ఎక్కడ ఉండాలనుకున్నాడు, అవన్నీ ఇప్పుడు లభించినవి. అవన్నీ చూస్తున్నాడు. తాను ఆయనను తెలుసుకున్నాడు, కానీ మరింతగా తెలుసుకోవాలని కోరుకున్నాడు. పక్షుల కిలకిల రావాలు, కలుపు మొక్కల మధ్య తిరిగాడే చిన్న చిన్న పురుగుల ధ్వని తప్ప ఎంతో ప్రశాంతంగా ఉన్న ఆ అడవిలో ఏదో ఒక చెట్టును అనుకుని కూర్చుని బైబిల్ చదువుతూ, చదివిన దాన్ని ధ్యానిస్తూ, ఆ వాక్యాన్ని తన హృదయం పైన
లోతైన భావం చూపనిచ్చాడు సుందర్. చూసారా, ప్రశాంతంగా ఉంది, ఎలాంటి శబ్ద కాలుష్యం లేదు. ఏ శబ్ద కాలుష్యం ఉండేది? పక్షుల యొక్క ప్రొద్దున్నే ఉదయాన్నే పక్షులు చక్కగా పలకరింత కిలకిల రావాలు, ఆ చేలల్లోనూ ఆ చెట్లలో పురుగుల యొక్క కీటకాలు చేసే శబ్దం తప్ప మరేది కూడా వినిపించేది కాదు. ప్రశాంతంగా అక్కడ బైబిల్ చదువుకుంటా ఉండేవాడు. ఈ కాలంలోనే తననెంతో బాధపరిచిన ఉద్రేకం నుండి విడుదల పొందాడు సుందర్. ఇక పాత జీవితం, పాత ఎన్నికడ తన బాధ పెట్టిన ఎన్నికడ అన్ని మర్చిపోయాడు. గతం అంతా మర్చిపోయాడు. అవన్నీ కూడా బయటికి క్రీస్తు ప్రభువులో ఎతకడం, జీవించడం మొదలుపెట్టాడు. కీర్తనాకారులతో పాటు శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించుతున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుతున్నాడు అని చెప్పే స్థితికి చేరాడు సుందర్ సింగ్. దావీదు మహారాజ్ చెప్తాడు, శాంతికరమైన జలముల యొద్ద నేను పరుండ చేయుదును అని చెప్పాడు. కాబట్టి అంటే ప్రశాంతమైన శాంతికరమైన జలముల యొద్దను, ప్రశాంతత భూమిలో, ప్రశాంతమైనటువంటి ప్రదేశంలో మరి కీర్తనాకారుడు దావీదు మహారాజు గారు ఎలా చెప్పాడో అలాంటి ప్రశాంతత సుందరికి దొరికింది. తన ఆత్మీయ జీవితంలోని తదుపరి మజిలీ బాప్తిసం కోసం సిద్ధపడటం. ఇక బైబుల్ ప్రార్థన దర్శనాలు ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. ఇక తాను చేయవలసిన గొప్ప బాధ్యత ఏమిటంటే బాప్తిసం తీసుకోవటం. ఇక సిద్ధపడి, బాప్తిసం అంటే ఏంటి? మారు మనసు పొంది రక్షణ పొందడం. పాత జీవితానికి స్వస్తి చెప్పి, పాత జీవితంలో ఎన్నో అబద్ధాలు మరి ఎన్నో పాపాలు చేసే ఉంటారు. ప్రతి ఒక్కరి కూడా మానవుడు అన్నవాడు ఎవడు కూడా పవిత్రుడు కాడు. అందరూ త్రోవ తప్పి చెడిపోయి ఉన్నారు. ఒక్కడు మంచివాడు కూడా లేడని బైబిల్ చెప్తా ఉంది. ప్రతి ఒక్కడు పాపం చేసినటువంటి వారే, దేవుని యొక్క ఆజ్ఞ మీరినటువంటి వాళ్ళే ప్రతి ఒక్కరు. వ్యభిచారం, దొంగతనం, మోహసుపులు, అత్యాశ, ఇతరుల మీద జుగుప్స, మరి ఇవన్నీ కూడా పాపహేతువులే, పాప కారణాలే. దావీదు మహారాజు గారు అంటాడు, అయా నేను తన వెంట్రుకల కంటే విస్తారమైన పాపాలు చేసేది, నన్ను క్షమించమంటాడు. మనకు బైబిల్లో చూస్తే ఉరియా భార్యతో వ్యభిచారం చేయడం, భర్తను చంపించడం, ఇవి మనం చూస్తాం ఎక్కువగా. కానీ ఈయన తల వెంట్రుకల కంటే విస్తారమైన పాపాలు చేసేది దేవా నన్ను క్షమించంటున్నాడు. తల వెంట్రుకలు ఎక్కగలం ఎన్నో. కాబట్టి యేసు ప్రభు వారి కాడ చెప్తా ఉన్నారు ఏంటి? శరీర అవయవాలతో చేసేదే పాపం కాదు, ఆలోచనతో కూడా చేసేదే మహాపాపం అంటున్నాడు. వ్యభిచారం చేస్తేనే కాదు, వ్యభిచారం దృష్టితో చూసినా అది మహాపాపం అని చెప్పేసి ప్రభు సెలవిస్తున్నారు. కాబట్టి మనసులోనే, మైండ్తోనే మన వాడి గురించి వీడి గురించి చెప్పుకోవడం, వాడికి ఆస్తి ఎలా వచ్చింది, వాడేం చేస్తున్నాడు, వీడేం చేస్తున్నాడు, ఇవన్నీ కూడా ఆలోచన చేయటం కూడా పాపమే. ఇలాంటివన్నీ కూడా పాపాలే. అది ఆ జీవితాన్ని వదిలిపెట్టాలి. మారు మనసు వచ్చిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత ఎంతసేపు ప్రభు గురించి, ప్రభు మన కోసం ఎన్ని పాటలు పొందాడు, ఏ రకంగా మన కోసం తన మూల్యాన్ని వెలబెట్టి కొనుక్కున్నాడు, తన రక్తం ఇచ్చి మనం కొనుక్కున్నాడు. కాబట్టి మనం ఏం ఇవ్వాలి ఆయనకి? మనం దేనికి వచ్చాం? సుందర తపనగాడు అదే కదా. అసలు ఎందుకు వచ్చాం ఈ భూలోకంలో? మనకు పని ఏంటి? ఏ పని చేస్తున్నాము? మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతాం? చావు పుట్టుకుని తేడా ఏంటి? చస్తాడు మనిషి, చచ్చిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? శరీరం మట్టిలో పడిపోతుంది కనపడుతుంది, కానీ ఆత్మ ఎక్కడికి వెళ్తుందో కనపడదే. దానికి సావు లేదంటారే. మరి దేవుడు ఎవరు? ఆ దేవుని దగ్గరికి వెళ్తుంది అంటున్నారు కదా. ఆ దేవుడిని నేను చూడాలనే కదా సుందర తపన పొందింది. అలాంటి దేవుని దగ్గరికి నశించిపోతున్నటువంటి వారిని వెనక రక్షించడానికి వచ్చానని చెప్పి యేసు ప్రభు చెప్తున్నారు కదా. మనక్కడ బాధ్యత చెప్పాడు, నశించిపోతున్న వారిని రక్షించండి, కాపాడండి, వెనకండి అని చెప్పేసి మనకు ఒక బాధ్యత చెప్పాడు. ఆ బాధ్యత మనం నెరవేర్చాలంటే మనలో పాపాలన్నీ కూడా వదిలిపెట్టేసి కొత్త జీవితాన్ని అనుభవించి వారి కోసం, వారి ఆత్మల కోసం మనం ప్రయత్నం చేయాలి. అది మన జీవితం. బాప్తిసం పొందడం అంటే అది ఊరికే నీళ్ళల్లో మునిగేసేసి మళ్ళీ ఎలా ప్రకారం కోడొచ్చినా కుక్కొచ్చినా తిట్టుకోవడం, మరి తెమ్మడం, ఇవి కాదు బాప్తిసం అంటే. తెల్ల చీర కట్టుకుని, తెల్ల బట్టలు వేసుకుని,
తిరగటం, ఇవన్నీ ప్రభు అంటున్నాడు, అయ్యో సున్నము కొట్టిన సమాధులారా. సమాధికి ఏం చేస్తాం? సున్నం కొడతాం, చక్కగా దాన్ని అలంకరిస్తాం, దండలు వేస్తాం, పూలు వేస్తాం, క్యాండిల్స్ పెడతాం, అగరబత్తి వెలిగిస్తాం. కానీ లోపల కంపు, కుళ్ళు, వాసన వచ్చేస్తూ ఉంటుంది. మన జీవితం కూడా అలా ఉండొద్దు అని అంటున్నాడు ప్రభు. నువ్వు బాప్తిస్మం తీసుకున్నావు కరెక్టే, తెల్ల బట్టలు వేసుకున్నావు కరెక్టే, బైబిల్ చేతితో పట్టు తిరుగుతున్నావు కరెక్టే. నీ హృదయం ఎలా ఉంది? లోపల ధనం కోసం, డబ్బు కోసం ఆశపడుతుందా? నువ్వు మోసగిస్తున్నావా? నాకు స్వస్థత వరం ఉంది, దెయ్యాలు పోగొట్టే వరం ఉంది, ప్రవచన వరం ఉంది, అది ఉంది, ఇది ఉందని చెప్పేసి మాయ మాటలు చెప్పి ప్రజలను మోసగిచ్చి నువ్వు ఇంకా కుళ్ళిపోతున్నావా, కుషించిపోతున్నావా, నశించిపోతున్నావా? సున్నం కొట్టిన సమాధి అని చెప్పి ప్రభు అడుగుతున్నాడు. అలా ఉండకూడదు. బాప్తిస్మం తీసుకున్న తర్వాత పాత జీవితాన్ని వదిలిపెట్టేయమన్నాడు ప్రభు. ఒక్క ఆహారం దొరికినప్పుడు గబా 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 మింగేద్దంట. మింగేసి పెంట పోగులోనే ఎక్కడ కప్పెట్టుకుంటుంది. మళ్ళీ తీరుకున్నా ఉన్నప్పుడు ఆ వాంతి చేసుకున్న దాన్ని తింటదంట. అదే అంట, ఒకసారి బాప్తిస్మం తీసుకుని మరలా పాపంలోకి దిగిపోతే వాడి పరిస్థితి అదంట. కుక్క వాంతికి మళ్ళీ ఆశపడ్డలు అవుతాయంట. వ్యభిచారం చేశాడు, మారు మనసు పొందాడు, రక్షణ వదిలిపెట్టేయాలి. వదిలిపెట్టిన తర్వాత మళ్ళా నూతన జీవితం ప్రారంభించాలి. మళ్ళీ అదే వ్యభిచారం చేసేస్తే కుక్క వాంతికి తిరిగట్లే. అదేవిధంగా నాగలి పట్టుకున్నవాడు ఎదురంగా చూడాలి, వెనక్కి తిరిగి చూడకూడదు. ఆ నాగలి రెండేట్లు మెడ మీద కాడు వేసి వెనకాల నాగలి పెట్టుకున్న చాలా చూసుకుంటూ దున్నుకుంటూ వెళ్ళాలి రైతు. పొరపాటు వెనక తిరిగితే ఆ ములికోల ఎద్దు కాళ్ళల్లో బిగిపోతే ప్రమాదం జరుగుద్ది. కాబట్టి అలా ఎన్నో ఉదాహరణలు ప్రభువారు చెప్పారు. అదేవిధంగా సుందరకడ తన పాత జీవితాన్ని అంతా మర్చిపోయాడు, స్వస్తి పలికేశాడు. అదంతా ఒక పీడ కళ, పీడ జీవితం. ఇప్పుడు బాప్తిస్మం తీసుకున్న తర్వాత నేనేం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ సేవ చేయాలి? ప్రభు స్వప్నంలో ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోవాలి. మారుమూల ప్రాంతానికి వెళ్ళమంటే అక్కడ ఎవరు సువార్థికులు లేరయా, నువ్వు వెళ్ళంటే వెళ్ళాలి. ట్రైబల్ ఏరియాకి వెళ్ళి అక్కడ ఎవరో లేరు, తెలియని వాళ్ళకి వెళ్ళమంటే వెళ్ళాలి. మన జీవితమే పాపంతో మొదలైపోయింది. అవ్వ ఆదాము తినొద్దన్న పండు తిని పాపంలో పడిపోయారు. పడిపోయినప్పుడే వాళ్ళలో రకరకాల చెడ్డ గుణాలు వచ్చేసి బిడ్డలను కన్నారు. ఒక బిడ్డ ఒకటి చంపేశాడు, వాడు దేశదిమ్మరై తిరుగుతున్నాడు. అప్పుడు తల్లి తండ్రి ఎంత రోధించారో. ప్రభు ఏమంటాడు? యెహోవాదేవుడు, ఆయన రక్తము ప్రాణము నాకు మొరపెడతా ఉంది భూమిలో ఉండి అని చెప్పేసి సోదరుని అడుగుతాడు. నాకేం తెలుసు, నన్ను కాపలా పెట్టేవా అంటాడు. బొంకుతాడు. ప్రభు ఊరుకున్నాడా? శపించి పారేశాడు. 6 దినాల్లోనే అవ్వాదానికి కడుపు కోత. బిడ్డ చనిపోయినందుకు ఎంత రోధించి ఉంటారు, ఎంత వేధించి ఉంటారు, ఎంత బాధపడి ఉంటారు. అదే బాధను ప్రభు అనుభవించాడు. యెహోవా దేవుడు తన బిడ్డ చనిపోతా ఉంటే ఎంత బాధపడ్డాడు, ఎంత రోధించాడు. ఎవరి కోసం? సర్వ మానవుల కోసం, సర్వ ప్రపంచం కోసం తన బిడ్డను త్యాగం చేశాడు. వాడు కొడతా ఉంటే శక్తి కలిగి అన్నీ ఉండి కూడా ఏమీ చేయలేక బిడ్డను అట్టు పెట్టేశాడు. చేయలేక కాదు, పరలోక సైన్యం వచ్చేసేది. తన రక్తాన్ని ధారపోసి వెలబెట్టి కొన్నాడు ప్రభువు. మరి అలాంటి ప్రభువుకి మనం ఏం చేయాలి? ఏం చేయాలి? మనం బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఏం చేయాలి? ఈ 10th క్లాస్ పరీక్ష నేను పాస్ అయిపోయానులే, నా పర్వాలేదు అనుకుంటాకి, లేదా డిగ్రీ పరీక్ష, ఇంకో పరీక్ష. దేవునితో పరీక్ష ఇది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునితో పరీక్ష బాప్తిస్మం అంటే. దేవుని పరీక్షలో నగ్గాలి.
పాపాలు ఒప్పుకోవాలి, మళ్ళా చేయకోకుండా ఉండాలి, ఆత్మను శుద్ధీకరించుకోవాలి, పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వేయించేయాలి, కార్యాలు జరగాలి, అనేకుల ఆత్మలకు రక్షణగా మనం ఉండాలి, వాళ్ళని కాపాడాలి, భూమిలో ఉన్నటువంటి వారిని లాగాలి, పైకి లాగాలి, రిస్టోర్. తప్పిపోయిన గొర్రె పిల్లను ప్రభు కాపాడటానికి ఎలా వచ్చాడో మనం కూడా ఆ గొర్రెలను కాపాడాలి. అది సుందర ఆలోచన. అలా చేసుకున్నాడు. తన ఆత్మీయ జీవితంలోనే తదుపరి మజిలీ బాప్తిస్మం కోసం సిద్ధపడుతున్నాడు. తాను ఏ పాపం చేయకపోయినా తన పాపములను ఒప్పుకొనుచు బాప్తిస్మం పొందడానికి యోహాను దగ్గరకు వస్తున్న వారితో యేసు ప్రభు కూడా వస్తున్న దృశ్యాన్ని సువార్తలు చదివిన ప్రతిసారి చూడగలిగాడు సుందర్. మనకు 4 సువార్తల్లో కూడా ప్రభు మన మాదిరిగా జీవించడానికి, ఏ పాపము ఎరిగినటువంటి ఆయన కూడా, ఏ పాపము కూడా లేనటువంటి ఆయన కూడా మాదిరికరంగా ఇలా జీవించదని చెప్పడానికి మరి ఆయన కూడా బాప్తిస్మం పొందాడు. యోహాను దగ్గరికి నడిచొచ్చాడు. అదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని అంటాడు యోహాను. దీనికి యెహోవా దేవుడు, తండ్రి అయిన దేవుడు, ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుతున్నాను అని చెప్పేసి ఆకాశం నుంచి ఒక శబ్దం పౌర రూపంలో 4 సువార్తల్లో కూడా ఉంటుంది. అది చదివినప్పుడల్లా మనం ఏంటి, మన బాధ్యత ఏంటి, మన పరిస్థితి ఏంటి అని మనం కూడా గుర్తు చేసుకోవాలి. సుందర్ గడ తన జీవితాన్ని గుర్తు చేసుకున్నాడు. 4 సువార్తలు చదివినప్పుడు యేసు ప్రభువారు ఏ రకంగా బాప్తిస్మం పొందాడు అనేది నేర్చుకున్నాడు, తెలుసుకున్నాడు. గలిలీయుడైన యేసు ప్రభు చేసిన బోధలను సూచక క్రియల వలన మాత్రమే కాక తన కొరకు కాచుకొని ఉన్న సిలువకై స్థిరమైన మనసుతో ముందుకు సాగిపోవడం ద్వారా చలించిపోయిన సుందరు అసామాన్యుడైన క్రీస్తు జీవితానుభవాన్ని తాను అనుసరించాడు. బాప్తిస్మం పొందాడు యేసు ప్రభువారు యోహాను చేత. 40 దినాలు ఏ ఆహారం ఏమీ లేకుండా ఉపవాసం ఉన్నాడు. అమ్మయ్య, నన్ను త్రక్కటానికి వచ్చేసాడు, నన్ను చంపటానికి వచ్చేసాడు. ఇప్పుడే నీరసించిపోయి తిండి లేక ఆహారం లేక ఉన్నాడు. ఇప్పుడే నేను లోపరుచుకోవాలి అనుకున్నాడు సైతాన్. మనిషికి ఎప్పుడైతే ఆహారం దొరకదో అప్పుడే తను లొంగిపోతాడు. కడుపు మంట అలాంటిది, ఆకలి బాధ అలాంటిది. చూసావా, ఆకలి కొరకై తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు ఏశావు. చిక్కుడుగాయల కూర కోసం యాకోబు దగ్గర ముందు వెనకక్కడ ఏమి ఆలోచించలా. జ్యేష్ఠత్వం అంటే ఏంటి, దాని బాధ్యత ఏంటి, దాని పవర్ ఏంటి, ఏమి ఆలోచించలా. అరే తమ్ముడు ఆకలి అయిపోతుందిరా, మరే గుమగుమ వండేవు చిక్కుడుగాయల కూర, ఆ కూర నాకు ఇచ్చేయి తినాలన్నారు. ఇదే అవకాశం అనుకున్నాడు యాకోబు. దొరికావు, అయితే నీ జ్యేష్ఠత్వం ఇస్తే నేను పెడతానన్నాడు. జ్యేష్ఠత్వం కదరా బాబు, ఇక్కడ అసలు ప్రాణమే పోయేటట్టుంది ఇమ్మని చెప్పేసి ఆ చిక్కుడుగాయల కూర కాసిపడి ఏం చేశాడు, జ్యేష్ఠత్వం అమ్ముకున్నాడు యాశావు. చూసారా, మరి ఆకలి బాధ మనిషిని పశువుగా చేసేస్తుంది, ఆలోచింప చేయదు, ఆలోచింపనివ్వదు. చూడండి, ఆడవాళ్ళు కొంతమంది వ్యభిచారం చేస్తారు, కొంతమంది క్రొవ్వెక్కి వ్యభిచారం చేస్తే, కొంతమంది ఆకలి కోసం తన బిడ్డలను పోషించుకోవటం, డబ్బులు ఎక్కడ దొరకపోయేసరికి ఎవడో డబ్బులు ఇస్తానంటే దానికోసం ఆశపడి తప్పు మార్గాలను నడిచేవాళ్ళు ఉన్నారు. అలాగే ఆకలి వేసినప్పుడు పని అడుగుతాడు, పని దొరకదు, యాచిస్తాడు, ఎవడో రూపాయేడు. పని చేస్తే రూపాయేడు, అడుకుంటే రూపాయేడు, ఇక్కడ ఆకలి తీరదు, దొంగతనం చేస్తాడు. ఆ దొంగతనం కూడా చేసే వీలు ఉండదు, తిరగబడతాడు. ఇక కట్టించుకునే రాయి చంపేస్తాను డబ్బులు, ఈ డబ్బులు లేకపోతే చంపేస్తా, పొడి చేస్తా అంటే బాబు సంపత్రావు బాబు తీసుకోమని అడిచేస్తాడు. ఓహో ఇదేది చాలా బాగుంది, కష్టపడకుండా డబ్బులు వస్తున్నాయని వాడు ఏం చేస్తాడు, రౌడీగా మారిపోతాడు.
ఎవడు చూడబోయినా నాకు దొంగతనం చేస్తే డబ్బులు వచ్చినాయే, ఇది బాగానే ఉంది, దొంగగా మారిపోతాడు. ఈ అమ్మాయి నేను ఎంత ప్రతిదైనా ఎంత పని చేస్తానన్నా నాకు ఎవడో డబ్బులు ఇవ్వలేదే, చాలా సులువుగా ఉందని వ్యభిచారణగా మారిపోతుంది. కాబట్టి బాధ, ఆకలి బాధ అలాంటి గొప్పది. మనిషిని పశువుగా చేసేస్తుంది, ఆలోచన ఉండదు. అలాగే 40 దినాలు ప్రభువారు ఉపవాసం ఉండేసరికి ఆకలితో అలమటిస్తూ ఉంటే సైతాన్ ఎంటర్ అయిపోద్ది. సైతాన్ ఎంటర్ పోయి శోధించాలి, మళ్ళీ పడగొట్టాలి అని చెప్పి ప్రభు దగ్గరికి వెళ్ళి ఎత్తైన పర్వతం మీదకి తీసుకెళ్ళి ఏం చేస్తుందండి, ఈ వైభవం అంతా చూపిస్తుంది. ప్రభుకు తెలీదా ఈ భూలోక సంపద, ఈ వైభవం అంతా నువ్వే నాకు అప్పు చెప్పావు, ఆ సంగతి తెలుసు కదా, ఇదంతా నాదే, నీది కాదు, నువ్వే నాకు ఇచ్చావు. కాబట్టి మంచి ఆకలితో ఉన్నావు. ఇదిగో ఈ రొట్టెను, ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుకుని తిను అని చెప్పేసి తప్పుదో పట్టియాలని చూస్తుంది. ప్రభు ఒప్పుకున్నాడా? సైతానా పో దూరంగా అనేసరికి ఒక ఊపేసరికి ఎక్కడో ఎగిరి పడతాడు, వెళ్ళిపోయి పో అసలుకి సైతాన్. నీకందరూ తెలుసు, ఇది తెలియదని కాదు, గుర్తు చేస్తున్నా. మరి అలాంటి శోధన మరి సాధు సుందర్శకు మరి విషాహారం నిందించాడు. ఆకలి తట్టుకోలేక వదిలిపెట్టింది ప్రేమతో అని చెప్పేసి. అలాంటి గొప్పదన్నమాట ఆకలి. కాబట్టి అలాంటి శోధనలో పడుకోకుండా ప్రభువారు జయించి క్రీస్తు ప్రభు సిలువలో సైతాన్ని చినక తొక్కేశాడు. మరణమాన్ని ముళ్ళెక్కడ చెప్పు అని చెప్పి చితక తొక్కేశాడు. క్రీస్తు కొరకు బాధను లేమిని అనుభవించాలనుకున్నాడు. ఈలోగా సుందరికి 16 ఏళ్ళు నిండుకున్నాయి. అప్పుడు అతడు స్వేచ్ఛగా బాప్తిసం పొందవచ్చు. బాప్తిసం పొందాలనుకున్న తన ఆశను ఈ 16 ఏళ్ళు నిండిపోయింది కదా, ఇంకేముంది, ఇక నేను బాప్తిసం తీసుకోవచ్చు, నాకు పర్మిషను లభిస్తుందని చెప్పేసి లూధియానా బోర్డింగ్ స్కూల్ ప్రధానోపాధ్యాయునికి తేటగా తెలియజేసినప్పుడు ఆయన దాన్ని తగిన ఏర్పాట్లు చేశాడు. ఆ లూధియానా ప్రభుత్వ పాఠశాల బోర్డింగ్ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు హెడ్ మాస్టర్ని తెలియజేశాడు. అయ్యా, ఇంకా నా 16 ఏళ్ళు నిండిపోయింది, నాకు బాప్తిసం తీసుకోవాలన్న కోరిక బలంగా ఉంది, నన్ను పరీక్షించండి, ఇంకా నాకేమన్నా కొదువుగా ఉందని చెప్పేసి అన్నప్పుడు ఆయన మరి సుందరిని గూర్చి తగిన ఏర్పాట్లు చేశాడు బాప్తిసం తీసుకోవటానికి. ఆయన సుందరిని గూర్చి రాస్తూ పరిస్థితిని అంతటిని వివరిస్తూ సిమ్లాలోని చర్చి మిషనరీ సొసైటీలోని రెడ్ ల్యాండ్ గారికి రాశాడు. దీని హెడ్ ఎక్కడుంది సిమ్లాలో చర్చి మిషనరీ స్కూల్ ఉంది. అక్కడ హెడ్ ఎవరంటే రెడ్ ల్యాండ్ గారు. ఆయనకి ఇదిగో సుందర్ సింగ్ మా దగ్గర తర్ఫీదు పొందాడు, ఈయన బాప్తిసం తీసుకోవాలనుకుంటున్నాడు, కుర్రాడు చక్కని వాడు, బాగా మరి బైబిల్ చదువుతాడు, అన్నీ ఉన్నాయి, మీరు ఒకసారి పరీక్ష చేసి ఆయనకి బాప్తిసం మరి ఇచ్చే ఏర్పాట్లు చేయండి అని లెటర్ రాశాడు. రెడ్ ల్యాండ్ గారు సుందరిని ఎంతోసేపు ప్రశ్నించారు. ఇక అక్కడికి వెళ్ళాడు ఈయన సుందర్, సిమ్లా వెళ్ళి రెడ్ ల్యాండ్ గారి దగ్గరికి వెళ్ళి మరి నమస్కరించి తన పరిస్థితి అంతా చెప్పాడు. ఆయన చాలా క్వశ్చన్స్ వేశాడు సుందరిని. నువ్వు ఎందుకని మారావు, నీ పరిస్థితి ఏంటి, మీరు సిక్కుడు కదా, మీ అలవాట్లు వేరు కదా, మీలో ఊరుకోరు కదా ఇలా చేస్తే అని చెప్పేసి రకరకాల ప్రశ్నలు ఇస్తే జరిగిన ఉపోద్ఘాతం అంతా కూడా సుందర వివరించాడు. విశ్వాసాన్ని గురించి సుందర్ అడిగిన ప్రశ్నలన్నిటికీ అతడెంతో తేటగాను నిర్దిష్టంగానూ జవాబు చెప్పాడు. యేసుక్రీస్తు గూర్చిన ఆయన బోధనల గురించి అసాధారణమైన నిర్దిష్టతను స్పష్టతను కలిగి ఉండటం సుందర్లోని ప్రత్యేకత. కంప్లీట్గా తెలుసుకున్నాడు యేసు ప్రభు గురించి, బైబిల్ గురించి.
ఆ తెలుసుకున్నదంతా నా కలిగిన దర్శనాన్ని, ప్రభు ఇచ్చిన దర్శనాన్ని, మాట్లాడిన విధానాన్ని అన్నీ తెలియజేస్తాడు. అతని దర్శనంలో క్రీస్తు నిండిపోయాడనేది విశిష్టం. బాప్తిస్వం తీసుకోవడానికి సుందర్ సిద్ధంగా ఉన్నాడని రెడ్ ల్యాండ్ నిస్సంకోచంగా తెలియజేయటంతో ఏం పర్వాలేదు, బాప్తిస్వం తీసుకోవచ్చు, ఎలాంటి అనుమానం లేదు, ఊరికే తొందరపడి తీసుకోవట్లేదు, అన్నీ తెలుసుకున్నాడని చెప్పేసి రెడ్ ల్యాండ్ గారు ఏం చేశాడంటే 1905 సెప్టెంబర్ 3వ తేదీన, ఏ తారీఖు అండి? 1905 సెప్టెంబర్ 3వ తేదీన, అంటే సుందర్ 16వ జన్మదినాన్ని అతనికి బాప్తిసం ఇచ్చాడు. 16వ జన్మదినం, పుట్టినరోజున, ఆ రోజున ఆయనకి బాప్తిసం ఇచ్చాడు రెడ్ ల్యాండ్ గారు. చూసారా, అనుకున్న కార్యాన్ని సుందర్ సాధించాడు. ఎంతో ఆనందం, ఎంతో సంతోషం. ఈ గడియల కోసమే ఎంతో తపన పొందాడు, చేశాడు. ఇక క్రీస్తు బిడ్డ అయిపోయాడు, క్రీస్తు శిష్యుడు అయిపోయాడు, క్రీస్తు బిడ్డ అయిపోయాడు. మరి చాలా ఆనందంగా ఉంది. తన జన్మదినం రోజునే బాప్తిసం తీసుకున్నాడు. ఈ చివరి కార్యాన్ని కూడా సుందర ముగించాడు. అంతకుముందు తన తలపై వెంట్రుకలను కత్తిరించుకున్నప్పుడు సిక్కు మతం నుండి, దానికి సంబంధించిన సమస్తము నుండి, తన కుటుంబం నుండి కూడా తెగదెంపులు చేసుకున్న సుందర్ సిమ్లాలోని పరిశుద్ధ థామస్ గుడిలో బాప్తిసం పొందినప్పుడు తాను దేని కొరకు స్థిరంగా నిలబడినాడు, దాని క్రైస్తవ విశ్వాసాన్ని బాహాటంగా వెల్లడించాడు సుందర్. చూడండి, మరి అంతకుముందు మరి సిక్కు మతం ప్రకారం పొడవాటి జుట్టు తలపై ఉండేది, పాగా ఉండేది, శిరస్త్రాణం, తర్వాత పెద్ద కృపాణి అంటే చేతిలో పెద్ద కత్తి, ఖడ్గం, బొట్టు, ఇవన్నీ మరి సిక్కులకు ఉండవలసినటువంటి అంగమంతా ఉండేది. దాన్నంతా తిరస్కరించి జుట్టు కత్తిరించి తీసి ఇప్పుడు బాప్తిసం పొందినప్పుడు తాను దేని కొరకు నిలబడ్డాడో సుందరికి అర్థమైపోయింది. ఆ క్రైస్తవ విశ్వాసాన్ని బాహాటంగా వెల్లడించాడు. భవిష్యత్తులో ఏం చేయాలో నిర్ణయించుకునేది ఇప్పుడు సుందర్ చేతిలో ఉన్నది. ఓ రకంగా చూస్తే ఆ నిర్ణయం ఎప్పుడో చేశాడు. బాప్తిసం పొందిన తర్వాత రెడ్మాన్ గారితో మాట్లాడుతూ నేనేమి చేయాలో తనకు తెలుసునని సుందర్ చెప్పాడు. తాను సువార్త ప్రకటించాలి. ఇక బాప్తిసం ఒక ఘట్టం అయిపోయింది, ఒక పని పూర్తి అయిపోయింది. క్రీస్తులో లీనం అయిపోయాడు, క్రీస్తు ప్రభువు యొక్క శిష్యుడు అయిపోయాడు, క్రీస్తు బిడ్డ అయిపోయాడు. క్రైస్తవుడు అంటే క్రీస్తుని పోలి జీవించేవాడు క్రైస్తవుడు. పాత జీవితానికి స్వస్తి చెప్పాడు, కొత్త జీవితం ఇప్పుడు బాప్తిసం పొందాడు. బాప్తిసం పొంది ఊరికినే కూర్చోవడం కాదు కదా. కాబట్టి తాను ఇంకా సేవ చేయాలి, సేవ ప్రారంభించాలి, సువార్త ప్రకటించాలి, పేదలకు మరి అందరికీ సువార్త ప్రకటించాలి. ప్రభు ఆజ్ఞ ప్రకారం శిరస వహించి మరి తాను సేవకుడిగా మారిపోయాడు కాబట్టి సేవ చేయాలి, సువార్త ప్రకటించాలి. ఆ నిర్ణయం మీద గట్టిగా నిలబడి ఉంటాడు. సుందరికి ఇప్పుడు మహా ఆనందం, పరమానందం జరిగింది, అయిపోయింది. రెడ్ ల్యాండ్ గారికి నమస్కరించాడు. అయ్యా, నేను ఇక సువార్త పని చేయాలి, దేవుని పని మీద నేను ఉండాలి అని చెప్పేసి ఆయన మరి భావించుకున్నాడు, స్థిరంగా నిర్ణయం తీసుకున్నాడు. తర్వాత విషయాన్ని మరి వచ్చే పాఠంలో నేను తెలియజేస్తాను. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరి ప్రతి ఒక్కరికి ఈ సుందర జీవితం ఆదర్శ జీవితంగా ఉండాలి. మరి వచ్చే పాఠంలో మిగతా విషయాలు నేను తెలియజేస్తాను. మీ అందరికీ నా నమస్కారం.